ఓకే గురువుగారు. అలాగే అన్నం తినేటప్పుడు ఎటువంటివి ఇట్లా మీరు చెప్పారు కదా! అన్నం బాలేదు, కూర బాలేదు అని చెప్పేసని. సో, ఇట్లాంటి పదాలు వాడరాదు అనేసని చాలా చక్కగా చెప్పారు. అలాగే మీరు ఇందాక వీడియోలో కూడా చిన్నగా చెప్పారు మాకేంటంటే, అన్నం తినే ముందు గూడా మనం దేవుణ్ణి ఒక్కొక్కసారి తలుచుకొని, ఆ తర్వాత మనం అన్నం తింటాము. లేదంటే దేవుని యొక్క నామస్మరణం గూడా చేసుకుంటూ ఉంటాము. సో, అట్లా చాలామంది గురువుగారు అన్నం తినేటప్పుడు కళ్ళకి అద్దుకొని తినడం గానీ, లేదంటే దేవుని యొక్క నామస్మరణం చేసుకొని గానీ, సో, ఇట్లా తింటూ ఉంటారు. అవును. ఎందుకలా అంటారు? అమ్మ, మనము ఉదయం లేచి కష్టపడుతుంటాం. అవును. మనము కష్టపడినటువంటిది మనమేమనుకుంటున్నామంటే, ఇప్పుడు పదములోనే ఉంది కష్టపడుతున్నాము అని. హ్మ్. దేనికి కష్టపడుతున్నాం? ఎవరి కోసం మన కష్టపడుతున్నాం? కోసం మనమే కష్టపడుతున్నాం. ఎవరి కోసము ఎవరిని ఉద్ధరించడానికి కష్టపడడం లేదు. అవును. మన సంసారాన్ని మనము ఉద్ధరించుకోవటానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి మనము ఒక పని చేస్తున్నాం. హ్మ్. అంటే ఏమిటి? కర్మలు. చేసేటువంటి పనులన్నీ కూడా కర్మ. కర్మలు. ఈ కర్మలు చేస్తూ పోతూ ఉన్నప్పుడు, ఈ కర్మానుసారం మనం ఏదైతే చేసుకుంటున్నామో, మనం ఒక ఉద్యోగరీత్యా ఉద్యోగము కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక బిజినెస్ చేసేటువంటి వాళ్ళు మనమంతా ఏమనుకుంటున్నామంటే, ఇదంతా నా ప్రతిభతో నా సామ్రాజ్యాన్ని అంతా కూడా నేను విస్తరించాను, హ్మ్. నేను కష్టపడి సంపాదిస్తున్నాను అనేటువంటి ధోరణిలో మనం పోతూ ఉంటాం. అయితే పెద్ద పెద్ద సంస్థలు ఈరోజు కోట్ల వేల లక్షల కోట్లకు పడగనెత్తినటువంటి వాళ్ళందరూ కూడా ఇతను చాలా కోటీశ్వరుడు, ఇతను మహానుభావుడు అని ఎవరినో మెయిన్ వాడిని ఒకడినే చూస్తుంటాం మనం. హ్మ్. మన సమాజం యొక్క వ్యవస్థ అలా అయింది. కానీ అతని కింద కొన్ని వందల వేల లక్షల మంది పని చేస్తూ ఉంటే అతనికి అన్ని లక్షల కోట్ల రూపాయలు సమకూరుతున్నాయి అనేటువంటిది గుర్తించాలి. హ్మ్. చాలా మంది యొక్క శ్రమ ఫలితమే అతనికి కోట్లు గడించేదానికి అవకాశం ఏర్పడుతుంది. హ్మ్. ఈరోజు మనం ఒక చార్మినార్ చూసినా, ఒక తాజ్మహల్ చూసినా, ఒక బిర్లా మందిర్ చూసినా, ఇంకొకటి చూసినా, ఏది చూసినా ఒక పుణ్యప్రదం. ఈ పొద్దు మనము రామ మందిరము, రామాలయము అనేటువంటిది మనము ఢిల్లీలో చూసినా మందిరము మహాద్భుతముగా కనపడుతుంటుంది. మందిరాన్ని కట్టినటువంటి కూలీలు, దానికి శ్రమపడినటువంటి మహనీయులు ఎంతో మంది ఉంటారుగాక. అంతమంది శ్రమ కృషి ఫలితమే ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అనేటువంటిది జరుగుతుంది. ఊరికే జరగవు ఏవి కూడా. హ్మ్. అందుకని మనము మామూలుగా శ్రమ పడుతున్నాము, మన కష్టమును మనం శ్రమ పడతాము, చేస్తాము, నెల జీతం తెచ్చుకుంటాము, తినాలి, చెయ్యాలి అనేటువంటి దానికి మనం చేస్తాం. హ్మ్. ఈ శ్రమ అనేటువంటిది న్యాయబద్ధమైందా లేదా, ధర్మబద్ధమైందా లేదా అనేటువంటిది భగవంతుడు చూస్తాడు. అందుకే ప్రతి మనిషికి కూడా నేను ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా నాకెందుకో కలిసి రాలేదు గురువుగారు, నేను చాలా సంపాదించాను గురువుగారు, జాతక ప్రకారంగా చూడండి గురువుగారు, మేమంతా పోగొట్టుకున్నాము గురువుగారు అని చెప్తాం. మనది కానిది పోకుండా ఏం చేస్తుంది? అవును. మనము ధర్మబద్ధముగా సంపాదించిండేటువంటిది మాత్రమే మనకు ఉంటుంది. అందుకని మనము తినేటప్పుడు మనము సంపాదించుకున్నటువంటి అన్నమే, మనమే డబ్బు పెట్టి ఒక 3,000 రూపాయలు పెట్టి ఒక బియ్యపు బస్తా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాము. హ్మ్. ఇంట్లో ఆవిడ వండుతుంది. వండినప్పుడు మనం తినాలి అనుకున్నప్పుడు మనం తెచ్చుకున్నదే. కానీ ఈ బియ్యము ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ రైతు ఏ చేనులో పండించింటే వచ్చాయి, ఆ రైతు యొక్క శ్రమ ఎంత హ్మ్. అనేటువంటిది ఎంతో ఉంటే తప్ప ఈరోజు మనం ఇది డబ్బు పెట్టి కొనడం పెద్ద ఈజీ. కానీ అది పండించడం, సృష్టి చేయడము, దాన్ని ఆ సృష్టికర్త ఎవరు? అందుకనే దేశానికి రైతు వెన్నెముక అని. మామూలుగా మనం అన్నదాత సుఖీభవ అని అంటున్నాము అంటే, హోటళ్లల్లో అన్నం పెట్టిన వాడిని అన్నదాత సుఖీభవ కాదు. ఇంట్లో మనం ఏదో పెళ్లిలో తినంగానే ఏదో మనం ఎవరింటికో పోతున్నాం, అన్నం పెట్టిందంటే ఆమె అన్నపూర్ణాదేవి, అబ్బా అన్నం వడ్డించిద్ది తిన్నాము అంటే అన్నదాత సుఖీభవ అని అంటున్నాము అంటే, ఆ అన్నం అనేటువంటిది
మనము తింటూ ఉన్నప్పుడు ఎవరైతే పండించి ఉంటారో ఆ పండించినటువంటి మహనీయుడు అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ మొహం మనకు తెలియదు, ఎవరు పండించారో. ఆ పండించినటువంటి బస్తు మధ్య బద్దలు ఎవరో తెస్తారు, ఎవరో షాపులో వేస్తాడు, అక్కడ మనం కొనుక్కుంటాం, అది తెచ్చుకొని వండుకొని మనం తింటాం. ఆ తింటూ ఉన్నప్పుడు ఈ ఆకులో ఉండేటువంటిది మనం నోటి వరకు వెళ్ళే లోపల ఏదైనా ఇబ్బంది జరగవచ్చు, చెప్పలేదు. ఆ అన్నము పూర్తి అయ్యేంత వరకు కూడా మనము భగవంతుడి యొక్క స్మరణ తినే ముందు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, నేను న్యాయబద్ధంగా సంపాదించుకున్నాను కనుక ఈ అన్నాన్ని నేను తిని జీర్ణం బాగా అయి నేను ఆరోగ్యవంతుడిగా, నేను నా కుటుంబము చల్లగా ఉండేట్టుగా చూడు తండ్రి అని భగవత్స్మరణ చేయకపోతే ఉపయోగం లేదు, తిన్న తిండికి విలువ లేదు. అందుకని భగవన్నామ స్మరణ చెయ్యాలి. అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి భగవంతుణ్ణి స్మరించుకోవాలి ఈ 2 సమయాల్లోనూ ఎప్పుడు కూడా. అందుకని అలా మనము స్మరణ చేసి తింటే ఆ తిన్నటువంటి తిండి అనేటువంటిది మనకు అంటుతుంది. అందుకే పూర్వము హాస్పిటల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేటివి కాదు. వాళ్ళ పాటికి వాళ్ళు రోజు ఏది తినాలనో అది తిని గంజి తాగే వాళ్ళు కూడా పూర్ణ ఆయుష్కారకులై ఉండి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. ఇవాళ విపరీతమైనటువంటి హాస్పిటల్స్, విచిత్రమైనటువంటి బర్గర్లు అవి ఇవి అని పేర్లు ఎప్పుడైతే విచిత్రమైనటువంటి తిండ్లు వచ్చినాయో రోగాలు కూడా విచిత్రమైనటువంటి పేరు కనుక్కోలేనటువంటి రోగాలు కూడా వచ్చాయి. అంతే కదా, యద్భావం తద్భవతి. అందుకని ఇవన్నీ కూడా పూర్వము ఏవి ఉండేటివి కాదు. కానీ మనం తినేటువంటి ప్రతి పదార్థము కూడా దైవాన్ని ఒక్కసారి స్మరణ చేసుకొని తినాలి అనేటువంటిది శాస్త్రము చెప్పినటువంటి మాట తల్లి.